అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈయన కురేషి కులస్థానికి సంఘానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు. అయితే మరోవైపు మంగళగిరిలో కూడా ఏదైతే ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి కురేషి ఫ్యామిలీస్తో కూడా అప్పట్లో లోకేష్ పోటీ చేసిన క్రమంలో కూడా వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ తర్వాత టీడీపీలో కొనసాగాలని భావించినప్పటికి కూడా టీడీపీలో కొనసాగుతున్నప్పటికి కూడా అటు తన పేరు పరిశీలనలో ఉన్నప్పటికి కూడా ఆ పేరు పరిగణలో లేకపోవడంతో ఒక రకంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ కాంగ్రెస్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి భరోసా లభించింది, అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఏదైతే అధినేత చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఎలాంటి చర్చలు జరిగాయి, అదేవిధంగా కురేషి ఫ్యామిలీ కురేషి కులస్తులు ఎటువైపు ఉన్నారు అన్నటువంటి విషయం మనతో పాటు ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్కారం అన్న. ముందుగా అన్న అసలు కురేషి ఫ్యామిలీ ఒక రకంగా మంగళగిరిలో ఎక్కువ ఓటు బ్యాంక్, అంటే లోకేష్ పోటీ చేసినప్పుడు కూడా మీతో సంప్రదింపులు జరిపారు. గడిచినటువంటి 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా అప్పుడు మీ కురేషి ఫ్యామిలీ మద్దతు కూడా కూడగట్టుకునే ప్రయత్నం జరిగింది. ఎంతమంది ఉన్నారు మీ కురేషి ఫ్యామిలీ? అక్కడ మన వాళ్ళు 2300 మంది ఉంటారు కురేషీస్. మొత్తం ఓవరాల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎక్కువ మంది 6 లక్షల మంది ఉంటారు. 6 లక్షల మంది. అవును మీరు ఇప్పుడు మొదట్లో మీ ప్రస్థానం ప్రారంభమైంది వైసీపీ నుంచి ప్రారంభమైంది. వైసీపీ కార్పొరేటర్గా గెలిచారు, ఆ తర్వాత డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం జరిగింది. అసలు ఎందుకు మీరు డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్న క్రమంలో ఎందుకు టీడీపీలోకి రావాల్సి వచ్చింది మీరు? అసలు ఆల్రెడీ ఆ రోజుల్లో ప్రెస్ కూడా వచ్చింది. నేను టీడీపీకి వెళ్ళేదానికి కారణము మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అమ్జద్ బాషా. ఆ రోజు వాళ్ళు ఎందుకు అంటే నేను ఉంటే వాళ్ళకు కొంత బరువు ఉంటుంది, ప్రజలు నేను వెళ్ళిపోతాను, అయినా వెళ్ళిపోరు, అందుకోసం వాళ్ళకు ఇబ్బందిగా ఉండి మమ్మల్ని ఏమంటే డిగ్రేడ్ చేశారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పిలిచి లేకుండా చేయలేకుండా ఆ రోజుల్లో ఏ ఫంక్షన్ కానీ పోవడం అంటే వాళ్ళు ఇద్దరే, నువ్వు అక్కడ పో నేను ఇట్లా పోండి అని నన్ను వదిలేశారు. వాళ్ళు చేయడంలో నేను మన రవిరెడ్డి సార్ కూడా నేను చెప్పాను, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్, మీరు జగన్ గారికి చెప్పండి, ఇటు పరిస్థితి ఉంటే నేను ఉండలేను నేను అని అంటే కూడా నేను ఏం చేయలేను ఆరిఫుల్లా, నువ్వే జగన్కి చెప్పండి అంటే ఈ చిన్న చిన్న విషయాలు నేను జగన్ గారికి చెప్తే బాగుండదు. నేను పార్టీలో చేరేటప్పుడు మీరు, ప్రసాద్ రెడ్డి, పిసికా రవి వీళ్ళు ముగ్గురు వచ్చారు. వచ్చేసి నాతో పార్టీలో చేరాలా, జగన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ఆరిఫుల్లా నీకు అన్నారు. 100% జగన్ రెడ్డి ఇంట్రెస్ట్ అయితే నేను పార్టీలో చేరేదానికి అవకాశం ఉంది, నేను చేరుతానన్నాను. మళ్ళీ వేరే మాట ఏం చెప్పలేదు. జగన్ రెడ్డి ఇంట్రెస్ట్ అంటే నేను చేరుతానని చెప్పాను. ఆ రోజు మన ఇంటికాడికి వచ్చి చేర్పించేదాన్ని ఇంటికాడికి వస్తాను, లేదు సార్ నాకు ఒక ఆఫీస్ ఉంది, నేను ఆఫీసులో చేరుతాను, అది కూడా ఒక 1 వీక్ టైం ఇవ్వాలా నాకు, నేను మన ఫ్రెండ్ సర్కిల్తో మన డివిజన్ వాళ్ళతో ప్రజలు ఉంటారు మనకు, వాళ్ళందరితో నేను కలిసి నేను పార్టీలో చేస్తానని చెప్పాను. దాని తర్వాత ఓకే అన్నారు వాళ్ళు కూడా. అన్న తర్వాత కొన్ని వేరే విషయాలు జరిగినాయి, మా పదవుల విషయాలు. డిప్యూటీ నేను మేయర్గా అడిగాను, నేను టీడీపీలో ఉంటే మేయర్ క్యాండిడేట్ అని. వాళ్ళు ఏం చెప్పారంటే లేదు మేము ఈక్వేషన్ అది కూడా ఓపెన్ చెప్పేస్తున్నాను, మామూలుగా జనరల్గా వస్తే నేనే జనరల్ మహిళ వస్తే నా భార్య అని రవిరెడ్డికి చెప్పారు. దాని తర్వాత సురేష్ బాబు బీసీ వస్తే సురేష్ బాబు, బీసీ మహిళ వస్తే సురేష్ బాబు భార్య ఉంటుంది, మినిమం నీకు డిప్యూటీ మేయర్ ఇస్తామని ఆ రోజు ఒప్పందం అయింది. చేరినాక మళ్ళా వచ్చేసి ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్సే మీకు ఇస్తాము, 2 ఇయర్స్ వేరే వాళ్ళకు, 1 ఇయర్ వేరే వాళ్ళు అట్లా అవుతుంది, మాకు చెప్పిన మాట ప్రకారం మీరు ఇవ్వాలని నేను కూడా అలా చేశాను. దాని తర్వాత ఏమన్నారంటే వీళ్ళు నాకు అవాయిడ్ చేశారు, ఏ ప్రోగ్రాంలో కూడా నాకు పిలిచి లేకుండా చేయలేకుండా చేసుకున్నారు. అయినా కానీ నేను గ్రీవెన్స్లో 5 సంవత్సరాల్లో 5 ఆబ్సెంట్, నాకు 5 సంవత్సరాలు ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను. అది నేను ప్రజల్లో పని చేసేది వాళ్ళకు నచ్చలేదు, అందుకోసం నాకు అవాయిడ్ ఎట్లా అంటే బయటికి పంపించారు ఆరిఫుల్లాని అని పంపించేశారు. ఇదే లోకేష్ బాబు వచ్చేసి మన పాతోళ్ళు కదా మీద ఎవరు లేరు మనకు మైనార్టీస్లో, ఆరిఫుల్లా గారికి పిలుచుకోండి అని మన శ్రీనివాసరెడ్డికి చెప్పారు. శ్రీనివాసరెడ్డి మన సతీష్ రెడ్డి మండలి వైస్ చైర్మన్ వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఆరిఫుల్లా
సార్ ఇంట్రెస్టింగ్, లొకేషన్ ఇంట్రెస్టింగ్, మీరు పార్టీలో చేరాలా అట్లా, మీకు మళ్ళీ టికెట్ మీకే, ఇన్ఛార్జ్ కూడా మీకే ఇస్తాము అని చెప్పడం జరిగింది. సరే ఓకే అని పార్టీలో చేరినాక కొన్ని షరతులు పెట్టాను నేను. రవీంద్రనగర్ బ్రిడ్జి డెవలప్మెంట్స్ ఇవన్నీ చేస్తే నేను పార్టీలో చేరతానని నా అన్ని షరతులన్నీ ఓకే అన్నారు. రవీంద్రనగర్ బ్రిడ్జి కూడా చేశారు. ఇంకోటి పెద్ద ప్రాజెక్ట్ ఉండింది, వాటర్, లింగంపల్లి వాటర్ ఉంది కదా, అక్కడ 75 కోట్లతో నీళ్లు కాపర్ డ్యామ్ నిర్మించాలని, అది 75 కోట్లు శాంక్షన్ కూడా అయిపోయింది. కొన్ని రాజకీయాల వల్ల అది నాకు కంట్రాక్ట్, నీకు కంట్రాక్ట్ మధ్యలోనే అది టైం అయిపోయింది, డబ్బులు కూడా వేస్ట్ పోయింది. లేకుంటే ఈరోజు కడపలో కుళాయి విప్పితే నీళ్ళు వచ్చేది, 24 గంటలు నీళ్ళు ఇవ్వగలము. అట్లా ప్రాజెక్ట్ కూడా వెళ్ళిపోయింది. టీడీపీ హయాంలో, అంటే టీడీపీ హయాంలో జరిగిందా? టీడీపీ హయాంలో జరిగింది ఈ ప్రాజెక్ట్. ఈ అన్ని ప్రాజెక్టులు అన్ని కోట్ల రూపాయల నిధులు ఎందుకు వెనక్కిపోయాయి? అవి కొన్ని మన టీడీపీ నాయకులే, రాజంపేట నాయకులు, కడప నాయకులు, వాళ్ళు ఇద్దరు కాంట్రాక్ట్ కోసమే వెనక్కిపోయింది. అంటే మీకు ఇంత గొప్ప పదవి ఇచ్చారు వైసీపీలో, ఒక గౌరవప్రదమైనటువంటి హోదా, డిప్యూటీ మేయర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీరు మారాల్సి వచ్చింది? అసలు అంత గౌరవంగా మిమ్మల్ని చూసుకున్నప్పుడు పార్టీ చూసుకునేది కారణం ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. అంజద్ బాషా ఎమ్మెల్యే, సురేష్ బాబు, ఇద్దరు ఏం చేశారంటే డిగ్రేడ్ చేశారు. నాది ఏది కూడా జరగలేకుండా చేశారు. అంటే మీ ప్రమేయం ఎక్కడ లేకుండా చేశారు, కట్ చేస్తూ వచ్చారు. సో దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ వైపు వచ్చారు. మరి టీడీపీ వైపు నుంచి మళ్ళీ బీజేపీ వైపు పోయినారు కదా. అసలు బీజేపీ అంటే ఒక రకంగా మైనారిటీ వర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంది, ఎందుకంటే ఒక మతపరమైనటువంటి పార్టీ బీజేపీ అని. మరి మీరు ఆ పార్టీ వైపు ఎందుకు చూడాలి? ఆ రోజు పార్టీలో ఎందుకు చేరినామంటే బీజేపీ వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళు ఇంటికి అడిగి వచ్చారు. వచ్చేసి ఆరిఫుల్లా మతం అనేది లేదు పార్టీలో, మేమందరం కలిసి ఉన్నాము అంటే ఆయన కూడా నేను మంచి వ్యక్తి, కన్నా లక్ష్మీనారాయణ మంచి వ్యక్తి, అట్లా ఏం లేదు, మేమందరం కలిసి కట్టుగా ఉంటాము, నెక్స్ట్ వచ్చే రోజుల్లో చాలా బాగుంటుంది, మీరు రండి సెంట్రల్ పార్టీ, మీకు మేయర్ కూడా మేము చేపిస్తాము, మా తరఫు నుంచి మేయర్ కూడా మేము చేస్తాము. ఇంకోటి అంటే సపరేట్గా మైనార్టీస్ కోటాలోనే మైనార్టీస్కి ఒక 5,000 చాలా బీదోళ్ళు ఉన్నారు, ఇలా బీడీ కార్మికులు వాళ్ళు అంటే మాట కూడా ఒప్పుకున్నారు, మేము చేసేదానికి ఉన్నాం, ఎవరి పేరైనా పెట్టుకోండి, కానీ ముస్లిమ్స్ మహిళలు చాలామంది ఇక్కడ ఉంటారు, దానిలో ఇండ్లు అంటే రైట్, అది కూడా ఒప్పుకున్నారు. కానీ ప్రజల ప్రయోజనం కోసం పోయినాను నేను, నా ప్రయోజనం ఏం కోసం, ఇండియా లెవెల్లో ఉంది, మనకు రూలింగ్లో ఉంది పార్టీ, 10 మందికి సాయం చేస్తామని పోయినాము అంతవరకే. కానీ దాంట్లో మళ్ళీ ఎన్ఆర్సీ వచ్చింది, దాని తర్వాత నేను స్టాప్ అయిపోయినాను బీజేపీలో. మళ్ళీ ఎందుకు టీడీపీ చూడాల్సి వచ్చింది? అంటే నేనేమంటున్నా అంటే ఒకసారేమో వైసీపీ, టీడీపీ, బీజేపీ, మళ్ళీ టీడీపీ, మళ్ళీ కాంగ్రెస్, అంటే ఈ పార్టీలు మారడం వల్ల ప్రజల్లో మిమ్మల్ని నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు? ఇన్ని రకాలుగా పార్టీలు మారుస్తున్నారు. నేను ఎన్ని పార్టీలు మారినా కానీ ప్రజలు నాతోనే ఉంటారు. ఎందుకంటే పార్టీలు మారి నేనేం సంపాదించుకోలేను. పార్టీ నేను మారేది ప్రజల కోసమే మారుతున్నాను, నా కోసం కాదు, ప్రజల కోసం మారుతున్నాను. ఏ పార్టీలో పోయినా కానీ ప్రజలకు మేలు జరిగింది. ఎలాంటి మేలు చేశారు మీరు పార్టీ? ఇప్పుడు పింఛన్స్ సపరేట్గా 500 పింఛన్లు నేను కడప సిటీకి తెచ్చాను. 1000 అడిగాను చంద్రబాబు నాయుడు గారికి, 1000 ఇచ్చారు వాళ్ళు. 500 సిటీకే, మొత్తం జిల్లాకు 500. దాంట్లో నేను వచ్చేసి 50-50 చేశాను, ముస్లిమ్స్కి 50, హిందూస్కి 50. ప్రతి గ్రీవెన్స్లో అర్జీలు వస్తే అది రికార్డెడ్ చేసినాక నేను దాని కాపీ నేను పెట్టుకుంటా ఉన్నాను, ఒక జిరాక్స్ కాపీ. ఎవరు G9 పర్సన్స్, ఆ G9 పర్సన్కి వాళ్ళు రాలేకుంటే కూడా నేనే ఎక్కిచ్చేసి వాళ్ళకు పిలిచి ఇచ్చాను. అధ్యక్షుల నుంచి కన్నా లక్ష్మీనారాయణ మళ్ళా తీశారు, కానీ ఇంతకు ముందే నేను డ్రాప్ అయిపోయినాను. ఎందుకంటే ఎన్ఆర్సీ వచ్చింది కదా, ఎన్ఆర్సీ వ్యతిరేకంతో నేను ముందుగానే వచ్చేసాను నేను బయటికి. మళ్ళీ ఎందుకు టీడీపీ వైపు చూడాల్సి వచ్చింది? టీడీపీలో ఆ స్థాయిలో ఒక రకంగా వ్యతిరేకతను వ్యక్తం చేసిన మీరు, ఒక రకంగా ప్రజల్లో ఒక భావన వెళ్ళిపోతుంది కదా, ఆరిఫుల్లా అంటే ఆయన సరిగా ఒక పార్టీలో ఉండడబ్బా అన్నటువంటి భావన క్రియేటివిటీ అవుతుంది కదా. మీరు ఎందుకు ఇలాంటి ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు నాకు జరిగిన దానికి నేను మారాల్సి వచ్చింది. సర్వీస్ అయితే ఆ రోజు కూడా సర్వీస్ చేస్తున్నా, ఈ రోజు కూడా సర్వీస్ చేస్తూనే ఉంటాను. నాకు అన్యాయమే కదా. ఆ లెక్కాచారం చూసుకుంటే మీరు పార్టీలో 91 నుంచి
91 నుంచి కంటిన్యూగా చేశాను. 2 టైమ్స్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎవరు మీరు? నేను టీడీపీలో ఫస్ట్ నాకు పదవి పట్టణ ఉపాధ్యక్షులు, శశికుమార్ వచ్చేసి అధ్యక్షులు, దాని తర్వాత జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ, దాని తర్వాత తెలుగు యువత స్టేట్ వైజ్ తెలుగు యువతలో కూడా పనిచేశాం. దాని తర్వాత వచ్చి సిటీ ప్రెసిడెంట్ 2 టైమ్స్. ఆ రోజుల్లో ఎవ్వరు కూడా ఒక్కరు కూడా జెండా కట్టుకొని పోయేవాళ్ళు కాదు, మినిస్టర్స్ కూడా. నేను బండి పెట్టేసి జీపు ఎల్లో కలర్ వేసి జెండాలు కట్టుకొని మన రాయచోటిలో షాదీఖానా ఓపెనింగ్కి వెళ్ళాను. మీరు 2 జెండాలు ఈ పక్క ఆ పక్క బట్టి ఓపెన్ టాప్ జీప్లో మీరు ఎట్లా వస్తే మాకు చాలా ఇబ్బంది అయింది. నక్సలైట్లు చాలా ఇబ్బంది అవుతుంది మాకు, మేము చేయాలంటే. అట్లా ఏం కాదు సార్, నేను అన్యాయంగా లేదు. నేను అన్యాయంగా ఉంటే నాకు కలిసి చంపండి, దానికి ఏం లేదు, చంపండి, నాకేం న్యాయంగా ఉంటే ఏం చూడండి. అది ఫేస్ చేసాం మేము. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు పోవడం ఎందుకు? ఇప్పుడు లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ నాకు పిలుపు కేవీపీ రామచంద్రరావు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఆరిఫుల్లా మీరు బీజేపీకి రాజీనామా ఇచ్చారు కదా, ఏంటి మీ పరిస్థితి, ఏం చేయాలనుకున్నారు అని అడిగారు. ఏం లేదు సార్, నేను టీడీపీ వాళ్ళు పిలిచారు నన్ను, వాళ్ళతో డిస్కస్ జరుగుతూ ఉంది. అది ఏమవుతుందో టీడీపీ ఎమ్మెల్యే కోసం నేను కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అడిగి పోయినాను కూడా, పోయి నా బయట కూడా ఇచ్చాను. మళ్ళీ పిలిపిస్తాను, మాట్లాడతామని చెప్పడం జరిగింది. దాని తర్వాత 1 మంత్ లోపలనే మాధవి రెడ్డి గారికి ఆయన కండువా వేయడం, ఇన్ఛార్జ్గా అమీర్ బాబుకు తీయడం, ఈమెకు ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. దాని తర్వాత నేను ఆడికి పోకూడదు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక తూరి వాళ్ళు ఇచ్చాక మళ్ళీ పోయి మేము వాళ్ళకు ఇద్దు మాకు ఇవ్వండి అని అడగం అనేది బాగుండదు అని నేను ఆపేశాము. దాని తర్వాత మీ ఫోన్ వచ్చింది. నేను ఫోన్లో ఏం సార్, నేను డైరెక్ట్గా వచ్చేసి మాట్లాడతామని హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళినాక ఆయనతో కలుసడం కూడా జరిగింది, కేవీపీ రామచంద్రరావు గారి. ఆయన ఏం చేస్తాలనుకుంటే, లేదు సార్ ఇది పరిస్థితి అంటే, సరేలేండి మీరు మీ బయటోడా ఇవ్వండి అన్నారు. ఒక తెలుగులో ఒక ఇంగ్లీష్లో కూడా బయటోడా ఉండింది, అది తీసుకున్నాడు. పోయినాను, ఆయనతో కూడా కలిశాను, ఆయనకు కూడా బయటోడా ఇచ్చాను. సరే మీ బయటోడా బాగుంది, మీ సర్వీస్ కూడా మాకు తెలుసు, వచ్చే రోజుల్లో మీకు అవకాశం 100% నేను ఇస్తామని మాట కూడా ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని. దాని తర్వాత ఈ షర్మిల మేడం కూడా ఈ మధ్యలోనే షర్మిల మేడం కూడా రావడం జరిగింది. ఆమె మేడం వచ్చినాక ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమనేది ముందు చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటే, నేను పార్టీలు మారుతున్నాను అని అడిగారు కదా, ప్రజల కోసం మేలు జరిగేదానికి ఏ పార్టీలైనా నేను ఉంటాను, పార్టీ లేకుండా నేను ఉంటాను. ఎందుకంటే పార్టీ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకోసము నాకు ఏం లేదు, ఏ పార్టీ అయినా కానీ వస్తాను, ఏ పార్టీలో కానీ చేరుతాను, ప్రజలకు పని చేసేదానికి సిద్ధంగా ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చిన్న మాట అన్నారు, టీడీపీ ఏం జరిగిందో ఏమో తెలియదు, మైనార్టీ నేత అయినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమీర్ బాబును తొలగించేదని. సో రకంగా మైనార్టీ వర్గాన్ని టీడీపీ అనగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా ప్రయత్నం చేసిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మైనార్టీ బెల్ట్ ఇది కడప అంటే 25-30 ఇయర్స్ అవుతామని మైనార్టీస్ వస్తున్నారు. కానీ అమీర్ బాబుకు లేకుండా వేరే మైనార్టీస్కి ఇవ్వచ్చు వాళ్ళు. ఇక్కడ ఏమైపోయిందంటే, మైనార్టీస్ అంటే ఒక టికెట్ భయపడుస్తున్నారు, పార్టీస్ వాళ్ళు మైనార్టీస్కి భయపడుస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే టికెట్ అడిగితే పాటనే 30 కోట్లు కావాలా, 40 కోట్లు కావాలా ఉన్నాయా అని. మైనార్టీస్ అక్కడ ఎక్కడ ఉంటాయి, ఉండవు. టికెట్ కోసం 40-30 కోట్ల ఖర్చు పెట్టుకోవాలా ఎలక్షన్కి. ఏంటి 40 కోట్లు? 40 కోట్లు పెట్టుకోవాలా అనేది ఏ పార్టీ కాడికి అయినా ముస్లిమ్స్ పోతే ఇదే మాట వస్తుంది. అయినా ఆ మాటకే మన దగ్గర లేదు బా ఎందుకు అనేది వచ్చేస్తున్నారు వెనక్కి. అది జరుగుతూ ఉంది. ఏందన్నా అది డబ్బులున్నాయి, డబ్బులే అడుగుతున్నారు. 40 కోట్లు పెట్టి కట్టలు పెట్టి టికెట్ ఇస్తారా? 20 కోట్లు చూపించాలా, 40 కోట్లు ఖర్చు పెట్టుకోవాలా? ఇదేంటన్నా, ఇది భలే ఉంది మీరు అట్లా వచ్చేసింది పరిస్థితి. అందుకోసం అట్టా మీకు చెప్తున్నాయా? అవును చెప్తున్నాయి.
ఏది 30 కోట్లు ఉందా మీద అవును తీసుకురండి అని ఏమైనా చెప్పారా? చూపించాలా అన్నారు, చూపించాలా డబ్బులు చూపిస్తే మేము పార్టీ ముందుకు మీకు తీసుకుపోతామనేది కూడా జరిగింది చెప్పడం. మన దగ్గర అక్కడ డబ్బులు లేదు, అది లేకుండానే మనము ముందుకు రాలేకుండా పోతున్నాము. ముస్లిమ్స్ ఏమీ రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉంది. వాళ్ళ హాయిగా 3 గవర్నమెంట్ ఏ ప్రకారం జరుగుతుంది ఆ ప్రకారంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళు అయిపోతున్నారు. మైనారిటీ మటుకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ లెక్కన డబ్బు ఉన్న వాళ్ళకే టికెట్ అయితే అదే కదా, డబ్బు ఉండే వాళ్ళకే టికెట్ లాస్ట్ ఇప్పుడు జరుగుతూ ఉండేది కూడా అదే. అంటే ప్రజల్లో పేరున్న వాళ్ళకి టికెట్ లేదు, ప్రజలకు పేరు ఉండే వాళ్ళకి లేదు, పని చేసే వాళ్ళు కూడా లేదు. మైనారిటీ వర్గాలకు ఒక రకంగా టీడీపీలో ప్రాధాన్యత లేదంటారు మీరు? లేదు. మరి 2 మార్లు పోయారు, మళ్ళీ ఇప్పుడు కూడా మీరు టీడీపీలోకి పోవాలని చూశారు కదా? టీడీపీ మీకు చెప్పాను కదా, పిలుపు వచ్చింది నాకు, పిలుపు వస్తే పోయినాను. పోయినాక చూస్తాం చేస్తాము, మీ బయట రాయండి, బయట కూడా ఇచ్చాను. నేను ప్రెస్ కూడా ఇవ్వలే, నేను పోయింది ప్రెస్ కూడా ఇవ్వలే. ఎందుకంటే అది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకుండా ఉంది. ఇది లెక్క డిమాండ్ అంటే మన దగ్గర ఎక్కడ ఉంది అంత మేము ఖర్చు పెట్టి మేము కలిసి కూడా మేము సంపాదించుకునే పరిస్థితులు లేము, అవసరం కూడా లేదు మాకు. అంటే కడపలో ప్రధానంగా మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే కీలకం కదా ఇక్కడ. అవును, మీ వాళ్ళంతా గుండు మొత్తంగా ఒకరికే వేస్తారు కదా? వేస్తారు, ఒకరికే వేస్తారు. అది ఎవరైనా కానీ మీరు ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం అహ్మదుల్లా అంటే అహ్మదుల్లాకి వేస్తారు, లేదంటే అంజాద్ బాషా అంటే అంజాద్ బాషాకి వేస్తారు, అట్లా వేస్తారు కదా. మరి అట్లాంటప్పుడు మైనారిటీ వర్గానికి టికెట్ ఇవ్వకపోవడం ఎలా చూడొచ్చు? వాళ్ళ దృష్టిలో వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు అనుకుంటాను నేను. వాళ్ళ పార్టీలో మైనారిటీ క్యాండిడేట్ అంత మటుకు ప్రజలు ఇంకోటి ఏముంది, డబ్బు ఉంటేనే కాదు, ఇది డబ్బు ఉంటేనే కాదు. లాస్ట్ టైం అమీర్ బాబు కూడా ఇచ్చారు, ఓడిపోయినారు. వన్ సైడ్ ముస్లిమ్స్ అనేది వన్ సైడ్ అవుతుంది కడపలో. వాస్తవంగా లాస్ట్ టైం అంజద్కే 20% ముస్లిమ్స్ 90 వేశారు. ఇప్పుడు అమీర్ బాబుకి వచ్చిన ఓటు అదర్ క్యాస్ట్ 100% టీడీపీ ఓట్ బ్యాంక్ అంతవరకు వచ్చేసింది. అది ఎవరైనా నిలబడి మన దుర్గా ప్రసాద్ వస్తే కూడా వచ్చింది, అమీర్ బాబు వచ్చింది. ఇంకా ఎవరైనా నిలబడితే కూడా 40 నుంచి 50,000 ఓట్లు టీడీపీకి నోట్ బ్యాంక్ ఉంది, అవి వచ్చేస్తాయి. దానిపైన రావాలంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి ప్రజల్లో ఉండే వాళ్ళకే వస్తుంది. ఉండే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మేము ప్రజల్లో ఉన్నాం, సర్వీస్ చేసాం, దేవుని దేవాల ప్రజలు మనకు వాళ్ళ తరఫు నుంచే వస్తుంది. ఆరిఫుల్లా గారు మీరు ఈసారి నిలబడండి, మేము మీకు సహకరిస్తామనేది ప్రజలే చెప్తున్నారు. ఇంకోటి ఏం కురేషాం సహకరిస్తాం అన్ని విధాలుగా, మీరు ఎవరు మీకు టికెట్ వేస్తే ఆ పార్టీకి మేము ఓటు వేస్తామనేది కూడా జరిగింది, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అవి కూడా బహిరంగ సభలో కూడా చెప్పడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత. వైసీపీ ఇప్పటికే అభివృద్ధి జరుగుతుంది కదా, మీకే ఎందుకు ఓటేస్తారు? అసలు అభివృద్ధి జరుగుతుంది అని మీరు చెప్తున్నారు కదా, ఎంతవరకు సాధ్యం? అది ఎన్ని కోట్లకి ఎంతవరకు జరగాలి? విస్తృతంగా జరిగింది, నేను దానికి స్వాగతిస్తున్నాం. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు వాళ్ళు, ఆ డబ్బుకి ఆ పనికి దానికి విలువ లేదు అనుకోండి. రోడ్ల విస్తరణ ఇది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉదరించే కదా 100%, దానికి ఏం డౌటే లేదు. కష్టాలు ఎంత ప్రజలకు 6 నెలల నుంచి నరకం చూశారు ప్రజలు, నరకం. ఒక హాస్పిటల్కి పోవాలంటే నా ముందరనే ఒక ఆపరేషన్ చేసుకుని వచ్చింది ఒక ఆమె ప్రెస్ వాళ్ళ పేరు వద్దు, అవసరం లేదు, వాళ్ళ బెరానే వచ్చింది. మళ్ళీ ఆ కుట్లు తీయాలనే దానికి ఎన్ని అగసాట్లు పడినారంటే ఒక 1 అవర్ అయింది. హాస్పిటల్కి పోవాలంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి పోవాలంటే 1 అవర్ అయింది ఆ కుట్లు చూపించేదానికి. ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు అనుకోండి. కానీ ఏం చెప్పలేకుండా పోతున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు రోడ్ల విస్తరణ తప్ప కడప నగరం ఏం జరిగింది? ఏం జరగలేదు. మీరు చెప్పండి, ఎక్కడెక్కడ అభివృద్ధి జరగలేదు? టోటల్ మీరు సంవత్సరాలకు పోండి, మీరు ఏం జరిగింది చూడండి. పాత రోడ్లు అట్లే ఉన్నాయి, కాలువలు అట్లే ఉన్నాయి, బురదలు అట్లే ఉన్నాయి, ఒక పని కూడా జరగలే. ఈ సర్కిల్ వరకే. మీరు సర్కిల్స్లో వస్తే అప్సరా సర్కిల్ ఏమైనా చేశారా చెప్పండి? ఎందుకు చేయలేదు? అప్సరా హాల్ సర్కిల్ ఎందుకు చేయలేదు? కడపలో మీరు అన్ని సర్కిల్ చూశారు, అప్సరా హాల్ సర్కిల్ ఎందుకు పెట్టలేదు? అంటే అది మేయర్ సురేష్ బాబు అంటే వేరే వాళ్ళు ఉంటే నష్టపోవాలా? సురేష్ బాబు అంటే నష్టపోకూడదా?
ఆయన మాట నిలబెట్టుకోవాలి అట్లే, వేరే వాళ్ళని మాట వెళ్ళిపోవాలా. అంటే అది కూడా చేస్తారేమో. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చేయలే ఉంటే ఎప్పుడు చేస్తారు సార్? అంటే భవిష్యత్తులో చేస్తారేమో. భవిష్యత్తు ఏం జరగదు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈసారి వచ్చినాక డబ్బు మళ్ళా పోతే దాని తర్వాత ఏం ఉండదు, అభివృద్ధి అంటే ఉండేది దాంట్లోనే తొందరగా చేసి కొట్టి పారేసండి అన్నారు లాస్ట్ టైం వచ్చేప్పుడు. అంటే మీరు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి, అంటే ఇప్పుడు మీరు కలవలేదా జగన్మోహన్ రెడ్డిని? ఇట్లా పార్టీ పరంగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, కలిసడానికి ఇవ్వలేదు. అంటే జగన్ మిమ్మల్ని కలవడానికే అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి 1 ఇయర్ అయితే పాటునే ఆరిఫుల్లా గారికి మీరు తీసుకుంటే బాగా ఉంటుంది కదా అని కూడా జరిగింది డిస్టర్బ్. దాంట్లో ఏమంది ఆరిఫుల్లా వస్తే మళ్ళీ వెళ్ళిపోతారు సార్, మళ్ళీ ఎందుకు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా నాకు వచ్చింది, మెసేజ్ వచ్చింది. అంటే ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ఇవన్నీ ఇప్పుడు ఉండే వాళ్ళే, కడప నాయకులే. అంటే మీరు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. మళ్ళీ ఎందుకు చూపించుకున్నారు వాళ్ళు? మరి మీరు అయినా జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు కదా. కొన్ని సార్లు పెట్టాను, మెసేజ్ పెట్టాను, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఓ రకంగా మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు జగన్. అంతే కదా. జగన్ కూడా ఇష్టపడలేదు. జగన్ కాదు, ఇల్లు కల్పించడానికి. అంటే మీరైనా జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు కదా అంటున్నాను నేనేమంటున్నా అంటే మీరైనా జగన్మోహన్ రెడ్డికి మినిస్టర్లు ఎమ్మెల్యే కలిసడానికి లేకుండా నేను ఆ నుంచి కలుస్తాను సార్. వాళ్ళకే అపాయింట్మెంట్ ఇవ్వడం లే ఆయన. మన మినిస్టర్ కూడా లేదు, ఎమ్మెల్యేస్ కూడా లేదు, మొత్తుకుని చస్తున్నారు వాళ్ళు. నేను నేడపోతాను ఎట్లా? నేను వాడి ఎలా మేము ఎలా? అంటే మీ కురేషి వంశస్థులు చాలా ఎక్కువ అని మీరే అన్నారు. అవును. ఈ కురేషి వంశస్థులు ఎక్కువ ఉన్న క్రమంలో మీరు కూడా ఒక డిమాండ్ రాజకీయ పార్టీలకు ఎందుకు పెట్టలేకపోయారు? మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి. లాస్ట్ టైం పెట్టాము, చంద్రబాబుకి ఇచ్చాము. నారా హమారా టీడీపీ హమారా అప్పుడు మంగళగిరి నుంచి 2000 మందితో ర్యాలీతో టౌన్లో ర్యాలీతో తిరిగి బస్సులో పోయి అలా దిగాము. దాని తర్వాత నేను పెట్టాను, కానీ ఆయన పట్టించుకోలే, లైట్గా తీసుకున్నారు. ఏం తెలియదు, ఏం లేదు. అంటే కురేషి 6 లక్షల ఓట్లు ఏమవుతుంది అని. షరీఫ్ గారు కూడా నా ఇంటికి వచ్చారు, నామినేషన్ ఆడ మంగళగిరిలో వేసి వచ్చాను. మళ్ళీ కడపలో కూడా వేయాలంటే షరీఫ్ గారు రాత్రి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. షరీఫ్ గారికి మండలి చైర్మన్ వచ్చేసి ఆరిఫుల్లా అది మంగళగిరి తీసుకోవాలా, ఈడ కూడా వేసుకోకూడదు అని, నీకు న్యాయం చేస్తాం మేము. సరే అంటే పెద్ద ఆయన వచ్చాడు కదా అని తీసేసాము. తీసినాక వాళ్ళు ఎవరో మనం ఎవరో దాని ఎలక్షన్ అయిపోయినాక. ఇప్పుడు మరి ఎప్పుడు పార్టీ కండువా కప్పుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ కండువా షర్మిలా మేడంతో మాట్లాడినాక వాళ్ళు టికెట్ ఇస్తామంటే 100% నేను కండువా వేసుకొని టికెట్ ఇస్తేనే పార్టీ మారుతారు. అవునవును. ప్రజలకు మేలు చేయాలంటే కండువా వేసుకొని ఇంట్లో కూర్చుంటే ఏం జరుగుతుంది? నేను పార్టీలో చేరినాక కండువా వేసుకొని ఇంట్లో కూర్చుంటే అది కండువా వేసుకుంటే ఒకటే, బేలు లేకుంటే ఒకటే. అంటే ఇంట్లో కూర్చోవడం మేలు అంటారు. మేలు అంతే కదా. వేసుకొని కూర్చోవడం అంటే అది చాలా దారుణం. కండువా వేసుకుని పార్టీకి న్యాయం చేయాలి. పార్టీ మనకు న్యాయం చేస్తుందా, మనకు సర్వీస్ చేసేదానికి వస్తుంది అంటే వెల్కమ్, వెళ్ళిపోతాం. అంటే మీతో కేవీపీ మాట్లాడారు కదా, ఏమైనా భరోసా ఏమైనా ఇచ్చారా కేవీపీ గారు? కానీ అంటే ఇది జాతీయ పార్టీ, ఎంతవరకు అయినా కానీ సెంట్రల్ నుంచి రావాల్సిండేది. వాళ్ళు ఎవరు కూడా మీకు అడ్వాన్స్గా మేము సెలెక్ట్ చేస్తాం, ఇస్తాం అనే మాట ఇచ్చారు. దానికి ఏం దొక్కలేదు. ఇప్పుడు షర్మిలా మేడం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి కదా, అధ్యక్షురాలు అంటే వాళ్ళతో మాట్లాడినా కూడా ఏం కాదు. ఆమె అమ్మతో మాట్లాడేసి షర్మిలా అమ్మతో పార్టీలో ఎస్ అంటే ఇప్పుడు చెప్పిన గంటనే మేము గ్రౌండ్ లెవెల్లో దిగేస్తాం. అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా షర్మిలా మేడంతో కానీ మాట్లాడడం కానీ? లేదు, రాష్ట్రము పోయినావాడా సమాధి గారికి పోయినాము, రాజశేఖర్ గారికి పూలమాల వేసేసాము, వచ్చేస్తాము అంతే. దాని తర్వాత ఏం మనకు వాళ్ళకు ఏం మీట్ కాలేదు. ఇంకా ఇప్పుడు ఒకవేళ వస్తే ఇప్పుడు పోయి కలిసి మాట్లాడతాం. అంటే కేవీపీతో కలవలేకపోయారు? చేయవచ్చు. ఎందుకు కలవలేకపోయారు షర్మిలాను? కలవలేకపోయారు. లేదు, ఇప్పుడు అలా చూస్తే ఆ రోజు చాలా అరికాటం, చాలా ఒకరికి ఒకరు తోపులాట జరిగింది. అక్కడ వచ్చిపోయింది. సరే నెక్స్ట్ మేము కలుస్తాం, ఉంటుంది కదా మేడం, వస్తుంది కదా అనేది ఆ ఉద్దేశంతో కలిసి లేకుండా పోయినాం. అంటే మళ్ళీ భవిష్యత్తులో కలవబోతున్నారు? 100% కలుస్తాం, 100% కలుస్తాం. టికెట్ అంటే అంటే కేవీపీకి మీకు అంత బాండింగ్ ఎట్లా వచ్చింది? అంటే కేవీపీ మీకు ఇంతకుముందే పరిచయమా? అంతా ఏం లేదు, ఇంతకుముందు ఏం లేదు, కానీ ఎప్పుడే ఆయన పరిచయం అయింది కూడా. ఎప్పుడు పరిచయం అయ్యారు? ఒక 4 months, 4 to 6 months. ఫోన్ చేసినాక ఆయన ఫోన్ చేశాక నాకు ఆయన ఫోన్ నేను పోయి ఆయనతో కలిశాను.
అంటే మీ ఆరిఫుల్లా అనే వ్యక్తి మైనారిటీ నాయకుడు అని ఆయనకి ఎవరు చెప్పారా ఈ విషయాలన్నీ కూడా? అది మనకు లేదురా, ఐడియా లేదు. అది ఎవరు చెప్పారనేది ఐడియా లేదు. కానీ నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వస్తే పాటే సార్తో నేను చెప్పాను, మీ ఆశీర్వాదాలు నాకు కావాలి సార్, మీరు ఏం చెప్తే కూడా అది చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. రాజశెట్టి గారు కూడా మీరు సలహాదారు కూడా, నాకు ఒక మంచి సలహా ఇస్తే నేను కూడా ఒక పెద్ద మనిషి అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి అడిగాను. డెఫినెట్గా ఆరిఫుల్లా నా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పినా నేను చేస్తాను పండుగ. అంటే ఇటీవల కాలంలో మీకు టీడీపీ నుంచి కూడా ఒక పిలుపు వచ్చింది. అవును, పిలుపు వచ్చింది. మరి ఏమని చెప్పారు టీడీపీలో మీకు? టీడీపీలో ఒక 4 రోజులు ఆగండి, మనం డిస్కస్ చేస్తున్నాం, దాని తర్వాత మీకు ఏ విషయమైనా మీకు చెప్తామని జరిగింది. అంటే టీడీపీ ఓ రకంగా టికెట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అది వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పేస్తాం. ఇప్పుడు నేను వచ్చి మామూలుగా పని చేసేదానిలే, టికెట్ వస్తే నేను కూడా పార్టీలు చేసి పని చేసేదాన్ని సిద్ధంగా ఉండాలని చెప్పాను. అది ఓపెన్. మరి మీ ఇద్దరిలో మైనార్టీ వర్గం, అటు అంజాద్ బాషా మైనార్టీ వర్గం, మీరు మైనార్టీ వర్గం, మైనార్టీ వర్గాల్లో ఒక రకంగా చీలిక వచ్చే పరిస్థితి ఉంది కదా? కడప ముస్లిమ్స్ అనేది చీలిక అనేది రాదు. ఎందుకంటే మన అమీర్ బాబు అంజద్ బాషా జరిగిందా, అప్పుడు టీడీపీ ఓట్స్ అదర్స్ పైన ముస్లిమ్స్ అంతా టోటలీ వన్ సైడ్ 90% అంజద్ బాషాకి వేశారు. మళ్ళా అఫ్జల్ ఖాన్ నిలబడినారు. అఫ్జల్ ఖాన్ కూడా ముస్లిమ్స్ కదా, అయినా కూడా వెళ్ళలేదు. ఎన్ని పెట్టినా 5,000 ఉన్నాయి, అవి కూడా ప్రజారాజ్యం పార్టీ ఓట్సే పడినాయి. కానీ ముస్లిమ్స్ ఓట్స్ అనేది ఎక్కడ తీరు. ఈ ఎలక్షన్లో కూడా అనుకుంటున్నారు చాలామంది, ఇద్దరు ముస్లిమ్స్ నిలబెడితే ఒకరు హిందూస్ నిలబెడితే హిందూ గెలిచేదానికి అవకాశం ఉండి కూడా ఆ కాల్కులేషన్ కూడా జరుగుతుండే మాకు తెలుస్తుండే. కానీ అట్లా ఏం కాదు. ఒకవేళ నాకు వచ్చింది, అంజద్కు వచ్చింది, నాకు వచ్చింది, దాంట్లో ఇద్దరులో ఎవరు మేలు, ఎవరు పనికి వస్తాడు, ఎవరు పని చేశాడు అని ప్రజల్లో ఆలోచిస్తే వన్ సైడ్ అవుతుంది. అది కూడా ఆరిఫుల్లాకు సుఖం అనేది, అంజద్ సుఖం అనేది కూడా రావు. ఇది కడప ప్రజలది, ముస్లిమ్స్. అంటే ఒక రకంగా అంజద్ బాషా పైన భారీ స్థాయిలో వ్యతిరేకత ఉంది కదా? అవును, ఏదైతే మైనారిటీ వర్గాల్లో కూడా ఇట్లా 100% ఉంది, మామూలుగా కాదు. మరి అలాంటప్పుడు నేను కలిసేదానికి అవకాశం ఉంది 100%. అంటే మైనారిటీ వర్గాల్లో మైనార్టీస్ అనే కాదు, ఒకవేళ మైనార్టీస్ మీరు ఒక పక్క సరే అట్లే అనుకుంటాం, ఒక 20% 30% అంజద్ బాషాకి వేస్తాను. నాకు అదర్ కమ్యూనిటీ నాకు ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కానీ బలిదా సంఘం కానీ నాకు ఫ్రెండ్షిప్ ఉన్నారు. నేను అన్ని ఆధారం ముస్లిమ్స్ ఓట్ పైన లేదు, నేను ఆల్ ఓట్స్ వస్తాయి. నాకు అందరికీ పని చేస్తాను, అందరి వాడని అనిపించుకున్నాను. ఆరిఫుల్లా అంటే అందరి వాడవని అనిపించుకున్నాను. అందుకోసం అందరిపైన నాకు నమ్మకం ఉంది, అన్ని కాశ్మీర్లో నమ్మకం ఉంది, నాకు గెలిపిస్తారు అని. పార్టీకి ఒకవేళ పక్కన పెట్టేసి ఆరిఫుల్లా అంటే ఒక గౌరవంగా నన్ను చూస్తారు. నా సర్వీస్, నా సేవలే నాకు గడ్డ మీద వేస్తుంది, నాకు ఎమ్మెల్యే చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. రెండు వ్యతిరేకంగా ఉంది. ఇంకోటి అంటే రియల్ ఎస్టేట్, వాళ్ళ తమ్ముడితో కూడా ఆయనకి బ్యాట్ వచ్చింది. కడపలో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు వరకు ఎవరు కూడా అదర్ కమ్యూనిటీ చేసుకుంటే ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన కాలు పెట్టిన తర్వాత అంతా చెడిపోయింది ఈ వ్యవహారం. అది ఇంకోటి ఏమంటే డబ్బులు ఎవరు సంపాదించుకోవాలి, దానికి ఏం లేదు. మేము సంపాదించుకోలేదు, వాళ్ళపైన లీడర్స్ ఏముండదు. అది ఒక కళ. డబ్బులు సంపాదించుకోవాలంటే కూడా ఒక కళ ఉండాలి, ఆశ కూడా ఉండాలి డబ్బుల పైన. అది మనకు కళ కూడా లేదు, మనకు ఆశ కూడా లేదు. డబ్బులు మేము సర్వీస్, మన మైండ్ ఒకటే, సర్వీస్ చేయాలా 10 మందికి బాగా ఉండాలా. రేపు ఉంటామో పోమో ఆరిఫుల్లా అంటే అనుకోవాలా. 10 మందికి 10 ఖర్చు పెడితేనే ఆరిఫుల్లా ఎమ్మెల్యే క్యాండిడేట్ వరకు వచ్చారు, లేకుంటే ఎవరు వస్తారన్నా, ఎవరు రాదు. ఖర్చు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే అటు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఒక రకంగా స్టిక్కర్లు తెచ్చుకోవడం, ఘర్షణ వాతావరణం దిగడం, ఎలా చూడొచ్చు? నేను చూసే వరకు 40 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు 42 సంవత్సరాలు 41 అయింది. ఇప్పటి వరకు ఇంత చండాలుగా చూడలేదు నేను. చూడలే నేను ఏ ఎలక్షన్లో కూడా చూడలే. ఎట్లా చూశానంటే, నేనే కౌన్సిలర్గా ఉండి 126 ఓట్లతో కలిశాను కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ మనోహర్ బాబు అని. అదే టైంలో నేను కలిసినాక నా పక్కనే ఉన్నాడు, మేమిద్దరూ కలుసుకున్నాం. నాకైనా ముందు ఆయన వచ్చాడు, మనోహర్ బాబు వచ్చేసి, అన్న ఆరిఫుల్లా అన్న కంగ్రాచులేషన్ అన్నాడు. ఇప్పుడు నా మనసు ఎట్లా ఉంటుంది,
చాలా ఆనందం. ఆ? చాలా ఆనందం ఉంటుంది. ఆయన ఓడిపోయినాడు, నేను పోయి ఆయనతో కలిసిలే, ఆయన వచ్చాడు నా అక్కడికి, అరిపల అన్న కంగ్రాచులేషన్ అని. ఇప్పుడు వేసుకోండి ఎట్లా ఉంటుంది. అట్లా ఉండింది పోయి ఈరోజు ఎట్లా అంటే ఒకరికి ఒకరి ముఖం చూసుకోలేకుండా పోతున్నారు ఇప్పుడు. ఇది చాలా ప్రశ్న, అసహ్యం, చాలా అసహ్యం. కడపలో ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కూడా కొన్ని లీడర్స్ లూజ్ టాక్కి అంటున్నారు. అంటే ఒక రకంగా నేను మీ ఇంట్లోకి దూరుతా, మీ ఇంట్లోకి వచ్చి దూరి కొడితే ఏం చేస్తావు, ఒక రకంగా అసభ్యకరమైన లాంగ్వేజ్. అది రోడిజం నాది, రోడిజం. కడప రోడిజంకు వ్యతిరేకం. కడప జిల్లాలో ఉండవచ్చు అక్కడక్కడ, కడప సిటీ రోడిజంకు వ్యతిరేకం. ఇది వచ్చే కాలంలో ఏం చేయాలని ప్రజలు చూపిస్తారు. అంటే ఇంత స్థాయికి దిగజారడానికి కారణాలు ఏంటి? కారణం అంటే నాకు తెలుసు ఒకటే అనుకుంటా, నా మైండ్లో వచ్చింది, వీళ్ళకు టికెట్ రాదు, ఇద్దరికి టికెట్ రాదు, ఒకరికి కాదు, ఇద్దరు కూడా టికెట్ రాదు. ఎవరిద్దరికి? మా టీడీపీ కూడా రాదు, వైసీపీ కూడా రాదు టికెట్. ఆడ సర్వేలో లేరు, ఈ రోజుల్లో వాళ్ళు సర్వేలో లేరు ఇద్దరు కూడా. మరి ఇంకెవరు? వీళ్ళు ఇద్దరు కొట్లాడు అంటే అది సీరియస్ అవుతుంది, ఇళ్ళకి పారదెంగుతాంలే అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేస్తాడు అని ఈ డ్రామా జరుగుతూ ఉంది అని అనుకుంటున్నాను. మీ సమాచారం, నా సమస్య. కానీ ఈ స్థాయిలో ఏంది, ఈ స్థాయిలో స్టేషన్లో కొట్టుకోవడం ఏంది? చాలా చండాలు ఉన్నాయి, చాలా చండాలు ఉన్నాయి. అసలు చెప్పుకోవాలంటే కూడా బాగుండదు. ప్రజలు చాలా నీచంగా అయిపోయింది. అంటే ఒక రకంగా అది మనము మాట్లాడలేని భాష. అంటే ఎందుకు ఇంత లాంగ్వేజ్? వీరు రాజకీయంగా వ్యక్తిగతంగా హుందాగా వ్యవహరించాల్సిన పార్టీ నేతలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కిందకి జారినారు, చాలా కిందకి జారినారు. ఎలా చూడొచ్చు అంటారు? అది చూసేది ఏముంది నా దానికి. ఇంతే మేము ఇల్లా కూడా పోతున్నాము. ఇప్పుడు ముందు చూస్తే ఏముంటుంది అది. అంటే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎలక్షన్లు జరిగాయి, కానీ ఇట కాదు. ఇది చండాలు, చాలా చండాలు, చాలా లూస్. ఇది ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. మేము దానికి ఏం చెప్పలేము. ప్రజలకు ఏమైనా సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు? ఏం కావాలి ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? ప్రజలు అన్నీ ఉండాలా, ఇంటున్నారా, చూస్తున్నారా అనేది లేదు వాళ్ళకు. ప్రజలు చూస్తున్నారు, మేమేం చెప్తామని చూస్తున్నారు, వింటున్నారు అంటే ఇట్లా చేయరు వాళ్ళు. ప్రజలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళే ఉండాలి, అంతే అంతే అంతే. సో ఇది క్రమక్రమేపీ ఇదే విధంగా కొనసాగితే కడపలో ఫ్యాక్షన్ వాతావరణం కనిపిస్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను అనుకుంటాను ఇట్లా జరగకూడదు. ఫ్యాక్షన్ అనేది కడపకు రాకూడదు, రాదు కూడా. ఎందుకంటే వీళ్ళు ఇడికే క్లోజ్ అయిపోతారు, ఇంత క్లోజ్. మళ్ళీ మీకు ఏడా వస్తుంది, ఇది క్లోజ్. ఇది యాక్సెప్ట్ అనేది ముస్లిం కానీ హిందూ కానీ కడపలో దీనికి యాక్సెప్ట్ చేయరు 100%. నేను చెప్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అన్ని కులాలు సర్కిల్లో మా ఉన్నాయి. అవునులేండి, రంజాన్ పండుగకు మీరు పిలుస్తారు, ఇంట్లో అది పిలిచేది తినిపించేది పక్కన పెట్టురా, అంటే కుటుంబం పిలిచేది అనుకుంటారు కదా. ప్రతిరోజు పొద్దున్నే లేస్తే పాటే టీతోనే స్టార్ట్ వాళ్ళతో. మనకు నా మాస్ చదువుకొని మేము వస్తాం, వాళ్ళు గుడికి పోయి వస్తారు, కూర్చుంటాం మేము, ఆడే స్టార్ట్ మనము. ఈ రోజు కూడా లేదు, అన్ని కులాలు వచ్చినాక వేసినాము, టీ తాగినాము, మాట్లాడుకున్నాము, కొట్లాడుకున్నాము, కానీ అక్క అమ్మ చెల్లెల దగ్గర వరకు పోలేము మేము. ఎలా కొడక ఎలా సాలి అనుకున్నాం, అంతవరకు ఫ్రెండ్స్. అది కూడా ఏమి మనసులో లేదు, చెడ్డారు లేదు మనసులో, ప్రేమతో ప్రేమతో సో ప్రేమతో ముఖాలు చూస్తే పట్టే అసహ్యం అవుతుంది. ఏ కోపం ఎందుకు, ఏమది ఏమంతా బీపీ పెంచుకోవడం మనం. ఒక స్పీచ్ ఇస్తున్నారు మీరు, ఈ స్పీచ్లో కూడా బీపీ వచ్చింది మీకు. ఒక పార్టీ స్పీచ్ ప్రజలకు చెప్పడంలో కూడా బీపీ వచ్చేస్తుంది మీకు. అంటే అర్థం ఏంటి, అది క్లోజ్ మీరు. అంటే ప్రజల్లో ఒక రకంగా ఎలాంటి నేనేమంటానంటే, ఇప్పుడు ప్రజలు చూస్తుంటారు కదా, వాళ్ళకి అనిపించడం లేదా, ప్రజలు చూస్తుంటారే మనం అసహించుకుంటారు అనే స్థాయి అనుకోవట్లేదా? లేదు నా, అది దేవుడు ఎట్లా చేస్తానంటే 100 మంది కానీ 1000 మంది కానీ మేము ఒకరి కింద పరచాలంటే కాదు. అది దేవుడు అనుకుంటే ఒక సెకండ్లో ఆయన నోటితోనే వచ్చేస్తుంది. అది కళ్ళు మీద పరదా వేశారు రా దేవుడు అంటాం మేము. అంటే వానికి ఏం కనపడదు, వాడు ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో అనేది కనపడదు. అది దేవుని దెబ్బ. అది 100%. నేను డిప్యూటీ మేయర్గా ఉండి నా దగ్గర కారు కూడా ఉండింది, స్కార్పియో. అయినా కానీ నేను స్కూటర్లోనే తిరుగుతాను. ఎందుకు తిరుగుతాను?
ప్రజలు కారులో పోతే ఒక చిన్న మనిషి వచ్చేసి ఏమైనా సమస్య ఉంటే చెప్పాలని భయపడతారు. కారులో ఉన్నాడు ఏం చెప్తాడు, అందుకోసం నేను బండిలో తిరుగుతాను, నేను ఏమన్నా ఉంటే చెప్పండి అని. రోజు నమాజ్ చదువుకొని వచ్చేసి డిప్యూటీ మేయర్గా ఉండేసి టోటల్ కడప తిరిగేసి ఎక్కడ ఉండే అప్పుడు నేను కమిషనర్కి ఫోన్ చేసి హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇక్కడ ఈ సమస్యలు ఉండే ఈ సమస్యలు చెప్పేవాడిని నేను. అది కూడా ఎందుకు నేను 20,000 రూపాయలు జీతాలు తీసుకుంటాను నేను గౌరవంతం, దానికి న్యాయం చేయాలి నేను. మరైనా పెట్టాడు రూములు బాడీగాలు వస్తాయి, భూములు ఉన్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. అది 20,000తో నేను పెట్రోల్ వేసుకొని తిరిగి సంపాదించేసాను. అది దేవుడు ఏడా ఉంటే మనసులో ఉన్నాడు, ఏడా లేదు దేవుడు. ఏడ చూడాల్సిన అవసరం లేదు, మసీదు కానీ దేవాలయాలు కానీ చర్చ్ కానీ. ప్రజలు వీళ్ళిద్దరిని నమ్మే పరిస్థితిలో లేదు, రాసుకో పెట్టుకోండి మీరు. ఇద్దరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నా 100%. అంటే మీకు సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీరెడ్డి వర్గం కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేసే అవకాశం? నాకు 100% అందరూ చేస్తారు, 100% అందరూ చేస్తున్నారు. ఈ వర్గం ఆ వర్గం అనేది లేదు నేను. ఎందుకంటే 2 times అన్ని వర్గాలకి నేను కలుపుకొని పోయినాను. ఇదే బాలకృష్ణకి 2 times అయిపోయింది, నాకు సిటీ పర్సెంట్ ఇప్పుడు వద్దు, వేరే కులానికి ఇవ్వండి అని నేను కంటిన్యూ నేనే వద్దు, అవసరం లేదు, వేరే కులానికి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఏం అరిపోయినా నా కంటిన్యూ పని చేసేవారు వాళ్ళు కూడా చేయరు అని ఏమి చేస్తారు, నాకన్నా బాగా చేయవచ్చు. అవునులేండి, నాకన్నా బాగా చేయవచ్చు, కానీ అవకాశం కావాలి. అంటే ఇప్పుడు అమీర్ బాబు లాంటి నేతలు ఉన్నారు మైనారిటీ వర్గంలో, వాళ్ళను కూడా కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నాకు టికెట్ వస్తే ఎవరికి కూడా వదలను, వాళ్ళ పోయి ఇంటికాడికి కూర్చుంటాను. మీరు సాయం చేయాల్సి ఉండదు, ఎందుకంటే అందరికీ సాయం చేసి ఉన్నాం మేము వాళ్ళ సాయం అడుగుతాం. ఆరిఫ్లన్నా నువ్వు ఏం సంపాదించుకోలే డబ్బులు, కానీ ఈ కాలంలో డబ్బు అంటే ముఖ్యం ఎలక్షన్కి. నీ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడా అంత డబ్బు, నా దగ్గర అంత డబ్బులు లేదన్నా. మరి డబ్బులు లేకపోతే ఎమ్మెల్యే గెలవడం కష్టం కదా. అది వస్తాను, ఆడికే వస్తాను, అంత డబ్బులు లేదు. ఎన్ని 40 కోట్లు 50 కోట్లు అంటే నా దగ్గర లేదన్నా. కానీ కొంచెం నేను ఎంత ఖర్చు పెట్టాలా అనుకుంటే అంత నా దగ్గర డబ్బులు ఉంది. ఎలక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది దానికి నాకు ఐడియా ఉంది, నా దగ్గర అంత డబ్బు ఉంది, నేను ఖర్చు పెడతాను. కానీ వీళ్ళు చెప్తారు 30 కోట్లు 40 కోట్లు అవసరం లేనిది. ఎందుకు నా ఇక్కడ ఇవ్వాలా డబ్బులు తీసుకుని పోయి ఎవరికి ఇవ్వాలా నాకు తెలుసు. ఎలక్షన్ ఏమంటే నాకు తెలుసు, ఎవరికి ఏమి ఇస్తారు ఎంత ఇస్తారు అనేది నాకు అనుభవం ఉంది. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పినట్టు 40 కోట్లు 50 కోట్లు వాళ్ళకి వేయాలా, ఇంట్లో పోయి పండుగల. నాకు డబ్బులు ఇస్తే కానీ ఓటు వేసే పరిస్థితి లేదు కదా. అట్లా ఏం లేదన్నా, అట్లా ఏం లేదు. మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అది డబ్బు ఇస్తానే అంటే ఎవరు అంటే నాకు ఓటు రాదు అనుకుంటేనే డబ్బు ఇవ్వాలి. డబ్బు లేకుండానే ఓటింగ్ జరుగుతుంది. దేవుని దేవాలయ మీకు రాబోయే రోజుల్లో పిసిసి చీఫ్ షర్మిలాను కలవబోతున్నాను. షర్మిలాను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి. అదేవిధంగా ఏదైతే ప్రజల్లో మమేకమై ప్రజాసేవకుని ప్రజలు ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చూస్తుంటే రాజకీయాలంటే అసహ్యం వేసే పరిస్థితికి దిగజారిపోయారు. అయితే వ్యక్తిగత విమర్శలు కాస్తా పోయి అసభ్యకరమైనటువంటి పదజాలాలతో దూషించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వారికి కాలం చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయా పార్టీలకు బుద్ధి చెప్తారు. తనకు మాత్రం ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే ప్రజాసేవను నమ్ముకున్న నన్ను ప్రజలే గెలిపిస్తారన్నటువంటి భావన మనతో పడినటువంటి ఆరిఫుల్లా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.